టు మై ఛానల్. ఇవాళ నేను పూరీలు చేయబోతున్నాండి. పిండి ఇప్పుడు జల్లెడ పట్టుకుంటాను. అరకిలో గోధుమ పిండి అండి, సరిపడా ఉప్పు, ఒక కప్పు పెరుగు, ఒక పావు నూనె అండి, ఇట్లా కలుపుకుంటే పూరి చాలా మెత్తగా వస్తుందండి. ముడితి ఉడిపోయేటట్టు ఇట్లా కలిపి ఒక 15 నిమిషాల సేపు ఒక గిన్నె కప్పి ఉంచాలి. ఇట్లా పొడి పొడి ఉంటుంది కదండి. ఇట్లా పొడి పొడి ఉన్నప్పుడు అలా కొంచెం నూనె చల్లుకొని ముద్దగా అయిందండి. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు గిన్నె బొట్టిస్తాను. అటు పట్టు రాకేర్ చూపెట్టు. పిండి మెత్తగా నానిందండి. ఇట్లా పోయిందో చూడండి. పట్టుకో, దీన్ని మంచిగా అడుగుదాలేదాకా పట్టుకో. పొడిపిండి వేయద్దండి, నూనె పెట్టి రాస్తే నీట్గా మంచిగా ఉంటాయి. పొడిపిండి వేస్తే నూనెలో అంతా పొడిపిండి గాలి నల్లగా అవుతుంది. అందుకని నూనె పెట్టే చేయాలి. ఎప్పుడు చేసినా కూడా నేను నూనె పెట్టే చేస్తాను. పొడిపిండి ఉండదు, పూరి తెల్లగా నీట్గా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, పూరీలు చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. ఇట్లా ముడితే ఉడిపోతున్నాయి. మటను పూరీలు కమ్మగా తినచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఎంత బాగుంది. నోరు ఊరుతుంది చూస్తా అంటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.